హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మామిడికాయ పప్పు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ పప్పుని రెడీ చేసేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో. పప్పు ఏదైనా సరే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది కాకుండా ఇది మామిడికాయల సీజన్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, మరి మన వీడియోలోకి వెళ్ళిపోయి దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా మామిడికాయ పప్పు కోసం కావాల్సినవి: 1 కప్పు కందిపప్పు, 7-8 చిన్నవి పచ్చిమిర్చి, 2 మామిడికాయలు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పప్పుని కొంచెం దూరగా వేయించుకోవాలి. పప్పు ఈ విధంగా ఏగితే సరిపోతుంది. ఈ పప్పుని కుక్కర్లో వేసి 2 సార్లు వాష్ చేద్దాము. పప్పు ఎసరికి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయలు చెక్కు తీసేసి సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చిని 2 ముక్కల్లాగా చేసి పప్పులో వేసేయండి. కుక్కర్ మూత పెట్టి పప్పుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. హైలో 1, సిమ్లో 2. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, కారం వేసి పప్పుని మ్యాష్ చేసుకుందాము. ఇప్పుడు పప్పులోకి పోపు రెడీ చేసుకుందాము. ప్యాన్ వేడయ్యాక 2 గుంట గరిటెల ఆయిల్ వేయాలి. పప్పులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట అన్న తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు, 1 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఇంగువ కూడా వేయండి. ఇంగువ 1 పొంగు వచ్చాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేయడమే. పోపు రెడీ అయిపోయింది. పప్పులో చిన్న కట్ట కొత్తిమీర తరుగు వేసి ఆ కొత్తిమీర పైన ఈ పోపు వేసేయడమే. అంతే, గుమగుమలాడే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ రావడం కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.